ఆందోళనలతో ఢిల్లీ అట్టుడికిపోతోంది. జంతర్ మంతర్ దగ్గర సీజేపీ నిరసన కొనసాగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు విద్యార్థులు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఇండీ కూటమి నేతలు మద్దతు తెలిపారు. రాహుల్ నివాసంలో భేటీ అయిన ఇండీ కూటమి నేతలు విద్యార్థుల ఆందోళనలు, తాజా పరిణామాలపై చర్చించారు. నీట్ లీకేజ్ వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థులకు నివాళులర్పించేందుకు బయలుదేరిన ఇండీ కూటమి నేతల బస్సును పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ స్మృతివనం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టేందుకు రాహుల్ నివాసం నుంచి బయలుదేరిన బృందాన్ని బ్యారికేడ్లతో పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ బ్యారికేడ్లను తొలగించి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది రాహుల్ గాంధీ బృందం. విద్యార్థులు ఒంటరి వారు కాదు, తామంతా బాసటగా నిలుస్తాం అన్నారు రాహుల్ గాంధీ. విద్యార్థులకు అండగా విపక్ష ఎంపీలమంతా రోడ్డెక్కుతామన్నారు. విద్యార్థుల డిమాండ్లకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఇండియా గేట్కు వెళ్లాలనుకున్న మమ్మల్ని వెళ్లడివ్వడం లేదన్నారు రాహుల్ గాంధీ. तो सारे के सारे ऑपोजिशन एमपीज को लगा कि हमें भी सड़क पे होना चाहिए, तो हम चाहते थे कि सारे के सारे ऑपोजिशन एमपीज इंडिया गेट जाएं। उन्होंने मना कर दिया, रोक दिया। फिर हमने कहा कि 30 जनवरी जाना चाहते हैं। यहाँ पे इन्होंने ये बस लगा दी है और यहाँ पे ये बस लगा दी है और ड्राइवर मतलब निकल के छोड़ दिया बस को, तो यहाँ पे हम आगे नहीं जा पा रहे हैं। बट मेन मैसेज है स्टूडेंट्स को कि हम आपके साथ हैं, पूरा विपक्ष आपके साथ है और जो आपके साथ हो रहा है, आप पर जो वायलेंस हो रहा है, उसके हम बिल्कुल खिलाफ हैं। नहीं, आप देख रहे हैं, हम जाने की कोशिश कर रहे हैं। हम 30 जनवरी मार्च जाना चाहते थे। सिंबॉलिकली गांधी जी की असैसिनेशन स्पॉट है। ఢిల్లీలో ఇండీ కూటమి నేతల నిరసన చూస్తున్నా వాళ్ళంతా గాంధీ స్మృతి వనానికి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు, బస్సుల్ని ఆపేశారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, ఏం జరుగుతోంది? ఒక పక్క జంతర్ మంతర్, మరోవైపు కాంగ్రెస్ విపక్షాలు మొత్తం కూడా ఆందోళన బాట పడ్డాయి. రోడ్లెక్కుతామని కూడా రాహుల్ గాంధీ ప్రకటించడం చూస్తున్నాం. గాంధీ స్మృతి వనానికి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సహా ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ పోలీసులు వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దాని కారణంగా ఇరు వర్గాలకు మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. సో గాంధీ స్మృతి వద్దకు వెళ్లి తాము ఈ నీట్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులకు నివాళి అర్పిస్తామని రాహుల్ గాంధీ చెప్తున్నారు. సో విద్యార్థులు ఒంటరి వారు కాదు, వారికి ఖచ్చితంగా తాము అండగా నిలబడతామని రాహుల్ గాంధీ ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా చెప్తున్నారు. సో ఒకవైపు పార్లమెంట్ లోపల కూడా వీరు నిరసనలు ప్రకటించారు. పెద్ద ఎత్తున నీట్ పైన చర్చ జరగాలని చెప్పి డిమాండ్ చేశారు. అయితే చర్చ కంటే ముందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సో దాని కారణంగా పార్లమెంట్ లో ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. దాంతో విపక్షాలన్నీ కూడా రోడ్డుపైకి వచ్చాయి. ఇటు జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ కూడా విద్యార్థులకు అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ వేదిక వద్దకు చేరుకోవడం లేదు. ఆయన ప్రత్యామ్నాయంగా సెపరేట్ గా తన ఆందోళన కొనసాగిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఎంపీలందరూ కూడా బస్సులో బయలుదేరుతున్నటువంటి సమయంలో పోలీసులు వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం కొనసాగుతుండడంతో కొంత ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. అయితే ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది, ఖచ్చితంగా ఈ అంశం పైన డిబేట్ చేసేందుకు తాము రెడీగా ఉన్నాం. పార్లమెంట్ లో దీనిపైన డిబేట్ జరగాలి. డిబేట్ లో ప్రభుత్వం తప్పులు కనుక మీరు ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేసి దానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఇస్తుంది. కానీ ఇటు విపక్షాలు మాత్రం ముందుగా రాజీనామా చేసిన తర్వాతనే డిబేట్ ప్రారంభించాలన్నది విపక్షాలు చేస్తున్నటువంటి డిమాండ్. వెంకటేష్, ఒక విషయం చెప్పండి, రోడ్లపైకి వస్తున్నారు, వీళ్ళ వాదన మనం వింటున్నాం. కానీ బీజేపీ వేరే క్యాంపెయిన్ ఒకటి కూడా మొదలు పెట్టిన పరిస్థితి. అసలు ఇదంతా నీట్ కోసం కాదు, వీళ్ళ అజెండా వేరే అనే ఒక క్యాంపెయిన్ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి.
అంటే నిజానికి ఇది నీట్ అంశం అనేది ఆధారంగా చేసుకుని రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు అనేది జరుగుతున్నాయి. సో ఇది సహజంగా అధికార విపక్షాల మధ్య జరిగేటువంటి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఖచ్చితంగా ఏదైనా ప్రజా సమస్య వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా రాజకీయ పార్టీలు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అదే తరహాలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నీట్ విద్యార్థుల అంశాన్ని పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గత 3 రోజుల నుంచి కూడా ఢిల్లీలో ఈ అంశం పైన తీవ్రమైనటువంటి నిరసనలు కొనసాగిస్తున్నారు. మొన్న ప్రధాని నివాసం వద్ద బైఠాయించారు. నిన్న సుదీర్ఘమైనటువంటి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ రోజు మళ్ళీ గాంధీ స్మృతి దగ్గర నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ప్రభుత్వం పైన ప్రెషర్ మౌంట్ చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ప్రభుత్వం మాత్రం ఈ రోజు ఎదురుదాడికి ప్రారంభించింది. సో మనం ఇప్పటిదాకా చూసాం, ఇటు కిషన్ రెడ్డి గాని అలాగే అనేక మంది మంత్రులు గాని మాట్లాడడం మొదలు పెట్టారు. సో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా వందల సంఖ్యలో పేపర్ లీకులు జరిగాయి. అప్పుడు ఎవరైనా మంత్రులు రాజీనామా చేశారా అని చెప్పి ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. అలాగే ఇటు తెలంగాణలో కూడా ఇటు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయింది. సో దానికి ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని కిషన్ రెడ్డి గాని ఇతర ఎంపీలందరూ ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఇది క్లియర్ గా రెండు పార్టీల మధ్య, అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని సూచిస్తుంది. సో రెండు పార్టీలు కూడా తమ మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం మనకు కనబడుతుంది. ఇంకోవైపు విద్యార్థులు మాత్రం జంతర్ మంతర్ను వీయడం లేదు. అక్కడ జంతర్ మంతర్ లో వారి పోరాటం కొనసాగుతుండగా ఇటు ప్రత్యామ్నాయంగా వారికి ప్యారలల్ గా ఇటు ఇండియా కూటమి ఎంపీలు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో సిచ్యువేషన్ కనుక చూస్తే క్లియర్ గా ప్రభుత్వం అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను చేయించేటువంటి పరిస్థితి అయితే మనకు కనబడడం లేదు. పార్లమెంట్ లో చర్చ ఈ వారం జరిగేటువంటి అవకాశం లేదు. ఎల్లుండి సోమవారం నెక్స్ట్ వీక్ లో ఏదైనా ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో డిబేట్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు ఫ్రైడే, రేపటితో దీనికి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ బిజినెస్ కూడా ఉండదు కాబట్టి బహుశా రేపు కూడా ఎలాంటి కార్యక్రమాలు నడవకుండానే వాయిదా పడే అవకాశం ఉంది. సో కొంతకాలం ఈ పార్లమెంట్ నడిచిన రోజులు దీనికి సంబంధించినటువంటి సమస్యను ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. వెంకటేష్, దాంతో పాటు అసలు ఈ ప్రొటెస్ట్ ని కూడా కొంత తక్కువ చూపే ప్రయత్నం జరుగుతుంది. చాలా తక్కువ మంది వచ్చారు, మహా అయితే 5,000 మంది కూడా ఉండరు అనే ఒక క్యాంపెయిన్ కూడా ఒకవైపు. మరోవైపు చూస్తున్నాం క్యాండిల్ ర్యాలీ చేసుకుంటూ కూడా గాంధీ స్మృతివనం వరకు రాహుల్ గాంధీతో పాటు ఎంపీలు అంతా వెళ్లడం మనకు కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇటు బీజేపీ అధికారిక కూటమి అందరూ కూడా ఈ జంతర్ మంతర్ లో జరుగుతున్నటువంటి ర్యాలీలో చాలా సంఘ విద్రోహక శక్తులు ఉన్నాయనేటువంటి ఆరోపణలు చేస్తున్నాయి. గతంలో షహీన్ బాగ్ సందర్భంగా ఎవరైతే శక్తులు వచ్చాయో సో అలాంటి శక్తులు కూడా ఇందులో దత్తయ్యాయని చెప్తున్నారు. కానీ జరిగినటువంటి తప్పును ఒప్పుకుంటున్నాం, తప్పు జరిగింది కాబట్టి నీట్ రీటెస్ట్ ను విజయవంతంగా నిర్వహించాం, రిజల్ట్ అనౌన్స్ చేశాం. సో తప్పులు జరిగాయి కాబట్టి సరిదిద్దుకుంటున్నాం. వాటికి సంబంధించి ఇప్పటికే సిబిఐ దర్యాప్తు చేస్తున్నాం, 17 మందిని అరెస్ట్ చేశాం. అలాగే ప్రధానమంత్రి స్వయంగా ఈ రోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 17 మందికి శిక్షలు విధిస్తామని చెప్పి ప్రభుత్వం వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అలాగే ఎదురుదాడి చేస్తుంది. గతంలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున పేపర్ లీక్ ఘటనలు జరిగాయి. అప్పుడు ఏ మంత్రి కూడా రాజీనామా చేయలేదు, కనీసం అరెస్ట్ కూడా చేయలేదు, కేవలం సస్పెన్షన్లతో సరిపెట్టారనేది బీజేపీ చెప్తున్నటువంటి వాదన. సో మొత్తానికి ఈ రెండు పార్టీల మధ్య ఈ రకమైనటువంటి వాదన కొనసాగుతుంది. సో క్లియర్ గా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అంశం పైన స్కోర్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకోవైపు అయితే ప్రతిపక్ష పార్టీలు ఈ సమస్యను విడిచిపెట్టేటువంటి అవకాశం కనబడడం లేదు. పార్లమెంటు సమావేశాలు జరిగినంత వరకు ఈ సమస్య పైన పెద్ద ఎత్తున పోరాటం చేసి పార్లమెంటు కార్యక్రమాలు అయితే ఈసారి జరుగుతాయా లేదా అనేటువంటి అనుమానం అయితే మనకు కనబడుతుంది. వెంకటేష్, ఓవరాల్ గా ఇప్పుడు పరిస్థితిని చూస్తుంటే ఒకవైపు సిజేపీ ఆందోళనలు చేస్తున్నారు, మరోవైపు కాంగ్రెస్ ఆందోళన చేస్తుంది, ఇప్పుడు విపక్షాలు కూడా జాయిన్ అయిన పరిస్థితి. ఈ మొత్తం అంతా కూడా సిజేపీకి లేకపోతే వాళ్ళ డిమాండ్స్ కి పొలిటికల్ ఎడిషన్ గా భావించాల్సి ఉంటుందా, లేకపోతే వాళ్ళ డిమాండ్లు ఈ పొలిటికల్ ఎడిషన్ కారణంగా కొంత డైల్యూట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా కొంత డైల్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే మనం చూసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ తో ఈ రకంగా రాహుల్ గాంధీ ప్రధాన నివాసం వద్ద ధర్నా చేసేందుకు అవకాశం కల్పించింది. ప్రతిరోజు రాహుల్ గాంధీతో మాట్లాడిస్తుంది. సో ఇది ఇష్యూని డైవర్ట్ చేసేందుకు, దీన్ని పొలిటికల్ యాంగిల్ లో తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇది కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ గా ఈ మొత్తం నిరసనలన్నీ కూడా రాజకీయ రంగు పొందుతున్నాయనేది ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రైట్ గా ఆరోపణ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ విద్యార్థులు చేస్తున్నటువంటి ధర్నాలను దీని కారణంగా కొంత రాజకీయంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేవలం కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థుల యొక్క ఉద్యమంగా ఉన్నది కాస్త ఇతర రాజకీయ పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ కావడం, కాంగ్రెస్ పార్టీ రోజువారీగా దీనికి సంబంధించినటువంటి అంశాలపైన రోడ్డుపైకి వచ్చి ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకొని నిరసనలు చేస్తుంది. సో డెఫినెట్ గా ఈ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా వీరిని విమర్శిస్తూ ఇటు బీజేపీ గానీ ఇతర పక్షాలు కూడా మాట్లాడుతున్నాయి.
రైట్ వెంకటేష్, ఓవరాల్ గా ఇప్పుడు ఈ రేటు సిజేపీ కానీ కాంగ్రెస్ విపక్షాల ధర్నాలు వీటన్నిటిని ఒకవైపు చూస్తే ఓవరాల్ గా ఢిల్లీలో ప్రస్తుతం లైఫ్ ఎలా ఉంది, నార్మల్ పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఏం చెప్తారు? అంటే రెండు ప్రధానంగా కామన్ పీపుల్ కి, సో మనకు కూడా ఈ రోజు ఉదయం నుంచి మనం లైవ్ టెలికాస్ట్ చేయలేకపోతున్నాం. కంప్లీట్ గా మొబైల్ డేటా సర్వీస్ అంతా కూడా ఆపేస్తారు. ఏ 4G కిట్స్ కూడా పనిచేయనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో మన కనుక అలాగే యూపీఐ పేమెంట్స్ కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. మొబైల్ డేటా లేని కారణంగా యూపీఐ పేమెంట్స్ అన్ని కూడా స్తంభించిపోయాయి. సో క్యాష్లెస్ ఎకానమీ ఉంటున్నటువంటి సమయంలో ఎవరి దగ్గర కూడా డబ్బు లేదు. సో యూపీఐ పేమెంట్స్ కూడా చేయలేనటువంటి పరిస్థితి, చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. వీటికి తోడు మెట్రో స్టేషన్స్ అన్ని కూడా మూసేశారు. 16 మెట్రో స్టేషన్స్ ఎంటైర్ సెంట్రల్ ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని మెట్రో స్టేషన్లు మూసేశారు. సో దాని ఫలితంగా బస్సుల పైన ఆధారపడే బస్సులన్నీ కూడా పూర్తిగా కిక్కిరిసి వెళ్తున్నాయి. సో కామన్ పీపుల్ అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ భద్రత దృష్ట్యా న్యూఢిల్లీలో పెద్ద ఎత్తున మంత్రులు, ఎంపీలు వీరందరూ ఉన్నారు. సో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా కొంత ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నప్పటికీ సెంట్రల్ ఢిల్లీలో కంప్లీట్ మొబైల్ డేటా సర్వీసెస్ ఆపేశారు, మెట్రోలు మూసివేశారు, అనేక చోట్ల బ్యారికేడింగ్ పెట్టారు. సో దాని కారణంగా చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది, ముందుకు కదలలేనటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. సో మొత్తానికి గత 3-4 రోజుల నుంచి ఢిల్లీ అయితే కంప్లీట్ గా ఒక ప్రతిష్టంభన, ఒక డెడ్ లాక్ గా తయారైపోయింది. వెంకటేష్, ఒకవైపు కాంగ్రెస్ ప్రొటెస్ట్ చూస్తున్నాం, కొంత పాత లీడర్షిప్, సీనియర్ లీడర్షిప్ అంతా కూడా ఒక తాటిపైకి వచ్చి ప్రొటెస్ట్ లో పాల్గొనడం కూడా చూస్తున్నాం. ఈ అసెంబ్లీ ఎలక్షన్లు వీటన్నిటి టైంలో కొంత డైల్యూట్ అయిన ఇండి కూటమి కొంతవరకు ఏమన్నా సర్దుబాటు చేసుకుంటోందా ఈ ప్రొటెస్ట్ విద్యార్థి నిరసనల నేపథ్యంలో అనుకోవచ్చా? ఆ పరిస్థితి ఏమన్నా ఉందా? ఈ ప్రజా సమస్యను ఖచ్చితంగా విపక్షాలన్నీ కూడా ఖచ్చితంగా తమ ఐక్యతకు ఇదొక సూచనగా కనబడుతుంది. మిగిలినటువంటి పక్షాలు మొన్నటిదాకా ఈ ఓటమి తర్వాత పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు, అలాగే తమిళనాడులో ప్రభుత్వం మారడం, ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో కొన్ని బీటలు వారినటువంటి పరిస్థితి మనం చూసాం. డిఎంకే ఇండియా కూటమి నుంచి వెళ్ళిపోవడం, టీఎంసీ బలహీనపడడం, ఇవన్నీ కూడా ఈ పరిణామాలు జరిగాయి. కానీ తాజాగా ఈ అంశం చాలా బలంగా దూసుకొచ్చింది. జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు నీటి అంశం అనేది చాలా ప్రబలంగా తయారైంది. దాంతో రాజకీయ పార్టీలు, ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు విభేదాలు, ఇంటర్నల్ అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.